హలో అండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇది సైనిక్పూరి ఈశ్వర్పూరి కాలనీలో మనకి ప్రాజెక్ట్ ఉంది. 300 స్క్వేర్ యార్డ్లో మొత్తం 4 యూనిట్స్ కట్టాను. ఇది మీకు ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉంది. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది. ఇదంతా ఫర్నిచర్ చేసి పెట్టాను. ఎవరన్నా విత్ ఫర్నిచర్ కావాలనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు. ఇమీడియట్లీ షిఫ్ట్ అయిపోవచ్చు. మీకు ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. మీకు సన్ రైజ్ కూడా డైరెక్ట్ పడుతుంది. ఈ ఫ్రంట్ సైడ్లో కూడా చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఉంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సన్ రైజ్కి కూడా. చూస్తున్నారు కదా, ఇవన్నీ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది ఒక అపార్ట్మెంటు, ఇది ఖాళీ ప్లేస్ ఉంది. ఫ్యూచర్లో ఏమన్నా అపార్ట్మెంట్ కూడా రావచ్చు మీకు. సో ఇప్పుడు నేను ఫ్లాట్ చూపిస్తాను. ఈస్ట్ ఫేసింగ్ ఇది. ఇంకా ఫినిష్ అవ్వలేదు. మొత్తం ఫినిష్ కూడా చేసిస్తాం కొనుక్కున్న తర్వాత ఒక 1 వీక్లో. మనకి ఇది వచ్చేసి లివింగ్ ఏరియా విత్ ఫర్నిచర్ చేసి పెట్టాము. మీకు ఇట్లా విండోస్ కూడా గ్రైనైట్ ఫిట్టింగ్, సేఫ్టీ గ్రిల్, మెస్ డోర్ కూడా చేసి పెట్టారు. మెస్ డోర్ ఉంటుంది, సేఫ్టీ గ్రిల్ ఉంటుంది, గ్రైనైట్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసాను. ఇట్లా చాలామంది ఇష్టపడతారు ఇప్పుడు. ఇది మధ్యలో పార్టిషన్ చేశాము. ఇక మనకు టీవీ యూనిట్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశాను. ఇది మనకి ఇది వచ్చేసి పూజా రూమ్. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఇది పూజా రూమ్ అండి. ఇప్పుడు మనం కిచెన్లోకి వస్తున్నాము. ఇది కిచెన్లో కూడా అంతా ఫర్నిచర్ వర్క్ అంతా చేసి పెట్టాను. మీకు చాలా బాగుంటుంది. కార్పొరేషన్ వాటర్ ట్యాప్, మిగతా ట్యాప్స్ అన్ని గ్రౌండ్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు వాష్ ఏరియా చూపిస్తాను. ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో కూడా ఒక బయట సింక్ ఇచ్చాను. అంత హిండ్వేర్ ఫిట్టింగ్, జాగ్వర్ ఫిట్టింగ్స్ ఇచ్చాము. మళ్ళీ ఇటు కూడా ఎంటీ ప్లేస్ ఉంది. మీకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఇక సన్ కూడా మీకు బాగా పడుతుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ ట్యాప్, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ప్లాట్ఫామ్ కూడా కట్టాము. ఇక్కడ ప్లాట్ఫామ్ కట్టాము వాషింగ్ మిషన్కి. ఇట్లా కబోర్డ్ వర్క్ అంతా చేసి పెట్టాను చాలా నీట్గా. ఇప్పుడు మళ్ళీ మనకి ఇటు డైనింగ్ ఏరియా, ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3rd బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్. మీకు ఇన్సైడ్ సింక్ కూడా పెట్టేశాను. విత్ లైట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇమీడియట్లీ షిఫ్ట్ అయిపోవచ్చు. మీకు బాత్రూమ్స్కి కూడా మనకు ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకు దర్వాజాలు ఏమవుతాయంటే ఆఫ్టర్ ఒక 10 years తర్వాత వాటర్తో తడిసి ఖరాబ్ అయిపోతాయి. సో అందుకని గ్రైనైట్ ఫినిషింగ్ చేసాము. సో ఇక్కడ ఒక సింక్ వస్తుంది, హ్యాండ్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్. ఇట్లా గ్రైనైట్ ఫినిషింగ్ చేశాను అన్నట్టు. మీకు లాంగ్ టైం ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు అంతా మంచి కంపెనీ జాగ్వార్ ఫిట్టింగ్స్ పెట్టాము. చాలా బాగా ఇచ్చాము అంతా. టోటల్ 4 ఫ్లాట్స్ అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాట్. మీకు అపోజిట్ ఫ్లాట్ కూడా ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్. మీకు కామన్ బాత్రూమ్ ఏం లేదు. మీకు ఇది చిల్డ్రన్స్కి అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నేను బాల్కనీ చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి బాల్కనీ, అవుట్ సైడ్ బాల్కనీ కూడా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఇచ్చాను మీకు. మనకి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇదంతా సైనిక్పూర్ ఏరియా చాలా బాగుంటుంది. మీకు సైలెంట్గా ఉంటుంది. అంతా ఏ గ్రేడ్ పీపుల్స్ ఉంటారు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, రెంటల్ పర్పస్ అయినా, ఎవరైనా ఉండడానికి తీసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది ఇది మీకు. నేను మళ్ళీ మీకు బయటకు వచ్చి చూపిస్తాను. ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఇది మన ప్రైస్ వచ్చేసి విత్ ఇంటీరియర్తో కలిపి 1,40,00,000 చెప్తున్నానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్ వచ్చి నాకు కాల్ చేయొచ్చు. వచ్చి కలిసి చూసుకొని అడ్వాన్స్ ఇవ్వచ్చు. ఓన్లీ సింగిల్ ఫ్లాట్ అవైలబుల్ ఉంది మీకు. ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్. థ్యాంక్ యూ అండి.